దేవుని చేతిలో మనం వాడబడే పాత్రలుగా ఉండాలి. ఏ విధంగా ఆయనకి మనము ప్రయోజనకరంగా ఉండాలి అన్న సంగతుల్ని మనం నేర్చుకుందాము. చాలామంది అనుకుంటారు అలా పాస్టర్ గారే చేయాలన్నీ, వాళ్ళే ప్రతి పరిచర్లు కొనసాగించాలనుకుంటారు. సంఘ సేవను మాత్రమే పాస్టర్లు చేయాలి, మిగతా అన్ని పరిచర్లు అందరికీ హక్కు ఉంది, అందరికీ హక్కుదారణ ఉంది. బైబిల్లో అవన్నీ ఉన్నాయి. ఒక ప్రసంగాన్ని బ్యాప్టిస్టం ఇచ్చేది, ప్రభు బల్లి ఇచ్చేది, ఇవన్నీ దైవజనుడు చేయాలి, సంఘ కాపరిగా ఉండే వ్యక్తి చేయాలి. ఇక మిగతా ప్రతి పని, సువార్త ప్రకటన చేయటం కానీ, ఆరాధన చేయటం కానీ, సంఘాన్ని ముందుండి నడిపించటం కానీ, సంఘ కార్యక్రమాలు కానీ, ప్రతి వారికి హక్కుదారణ అనేది ఉంటాయి. కాబట్టి బైబిల్లో దేవుడు ఏటేటిని ఉపయోగించుకున్నాడు, ఎవరెవరు ఉపయోగపడారు, ఆయన ఏదేది తనకి పాత్రగా చేసుకున్నాడు అన్నది మనం గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇంట్లో కూడా ఏదైనా ఉపయోగం ఉంటేనే దాన్ని కొనుక్కుంటాం. ఒక టీవీ కొనుక్కున్నామంటే అది ఉపయోగం ఉంటే కొనుక్కుంటాం. ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నామంటే ఆ ఫ్రిడ్జ్ ఉపయోగం ఉంటే కొనుక్కుంటాం. అది ఉపయోగపడకపోతే అది పెట్టుకోం కదా, ఇంట్లో కొనుక్కోం కదా. ఏ వస్తువైనా మనకు ఉపయోగకరంగా ఉంటేనే దాన్ని మనం వాడుకుంటాము. అది అందరికీ ప్రయోజనకరాన్ని, మేలుని కలుగు చేస్తుంది. అట్లా దేవునికి కూడా మన ఉపయోగకరంగా, ఆయనకు ప్రయోజనకరంగా మనం ఉండాలి అన్న వాక్యం టాపిక్ మీద నేను కొన్ని కార్యాలు చెప్తాను. మనమందరం అది శ్రద్ధగా ఆలకిద్దాం. మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదవండి. ఎవడైనను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువుకు కావలసినదని చెప్పండి, తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి. ఇందులో రాయబడినట్లుగా ఇది ప్రభుకి కావలసినది అన్న మాటని అండర్లైన్ చేసుకోండి. అది ప్రభుకి కావలసినది. యేసు ప్రభు యెరూషలేం పట్టణానికి వెళ్తున్నాడు. కొద్ది రోజుల్లో ఆయన సిలువ వేస్తారు. ఆయన సిలువ వేసేక ముందుగా తాను ఒక ఊరుగోలం పోవాలి. ఆయన ఉత్సాహంతో ఊరుగోలం పోవాలి కాబట్టి ఇప్పుడు ఆయనకి ఒక వాహనం కావాలి. ఆ రోజుల్లో ఎన్నో రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, ఒంటులు ఉన్నాయి. వీటి మీద అందరూ ప్రయాణాలు చేసేవాళ్ళు. ఒంట్ల మీద, గుర్రాల మీద, రథాల మీద ప్రయాణాలు చేసేవాళ్ళు. అయితే యేసు ప్రభు గాడిదని తన వాహనంగా ఇష్టపడాడు. గాడిదని ఎవరన్నా తిట్టాలన్నా కూడా మనము ఒరే గాడిదోడా, గాడిదనా అంటాం మనం. అంటే గాడిద దేనికి ప్రయోజనం లేదు అన్నది మనకు బాగా తెలుసు. గాడిద ద్వారా ఏదన్నా ప్రయోజనం ఉందా? మీరు ఆలోచన చేయండి. గాడిద ద్వారా ఏ ప్రయోజనం ఉండదు నాకు తెలిసి. ఆ సాకలోల దగ్గర ఏదో ఆ బరువు మోసేదానికి ఉపయోగపడుతుంది. అది పెద్దగా పరిగెత్తదు, పెద్దగా కష్టపడదు. దాన్ని ఎప్పుడు చూసినా మందంగా ఉంటుంది. దాని గుణలక్షణం అంతే, దాని అలవాటు, దాని స్వభావం అంతే. అయితే యేసు ప్రభు గాడిద మీద ప్రయాణం చేయాలనుకున్నాడు. దేని మీద ప్రయాణం చేయాలనుకున్నాడు? గాడిద తనకు కావాలనుకున్నాడు. మనమందరం కూడా గాడిదలమే. చెప్పండి ఆమేనండి. చెప్పండి, మీకు గాడిద అనటానికి ఇష్టం లేదా ఏంది? పాస్టర్ నేనే చెప్తున్నా గాడిద, మీకు అది లేదు.
మనం గాడిదలు, మీ గాడిదలో కన్సర్ గాడిదలు అనుకోండి. ఎందుకంటే నేను గాడిద అయితేదా యేసయ్య నా మీద ఎక్కి కూర్చుంటూ, నేను గాడిదగా లేకపోతే ఆయన కూర్చోవటం కష్టం. అది ప్రభుకి కావలసినది, అట్లనే మాట ఉంది అక్కడ. యేసు ప్రభుకి ఉపయోగకరంగా ఆ గాడిద ఉనింది. వీళ్ళు ఊళ్ళోకి వెళ్తా ఉండేటప్పుడు కడవ మోసుకొని ఒక ఆయన పోతా ఉంటే ఆయన వెనకాల వెళ్ళారు. ఆయన ఇంటి దగ్గర ఒక గాడిద ఉనింది. ఆ గాడిద విప్పుతా ఉంటే, ఓయ్ ఏంట్రా మా గాడి తెప్పుతున్నారు? అయ్యా ఇది ప్రభుకి కావాలి, ఇది ప్రభుకి కావాలి అనగానే ఆయన మరో మాట కూడా చెప్పకుండా ఆ గాడిదని ఇప్పించాడంట. మీరు బైబిల్లో చదివితే ఎవడును ఎన్నడూ దాని మీద సవారీ చేయలేదంట, ఎక్కలేదంట. అంత నూతనమైన క్రొత్తైన గాడిద. మీరు ఆలోచన చేయండి, ఒక క్రొత్త వస్తువుని ఎవరికన్నా మనం ఇస్తామా? అందరు నన్ను చూడాలి. ఇప్పుడుదా నేను కుట్టించుకున్నా ఈ బట్ట, నేను ఇంకా వేయక ముందే ఒకరు అడిగితే ఇస్తానా? చెప్పండి. నా ఇంటికి ఇప్పుడుదా తెచ్చుకున్న ఈ వస్తువు ఎవరన్నా నన్ను అడిగారు అనుకోండి, నేను వెంటనే వాళ్ళకి ఇవ్వగలుగుతానా? ఇవ్వలేను. ఆ ఇచ్చే మనసు నా దగ్గర ఉండదు. తాను చూడండి, అడగ్గానే ఆ గాడిద పిల్లని యేసయ్య కోసం ఇచ్చేశాడు. కొత్తది, నూతనమైంది. ఇంతకు మునుపు ఎవరు దాని మీద సవారీ చేయలేదంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గాడిద పిల్లని తీసుకొచ్చిన తర్వాత ఆ గాడిద మీద పట్టు వస్త్రాలు పరిచారు. యేసయ్యని ఎక్కి కూర్చొని పెట్టారు. ఆ గాడిద నడిచొస్తుంటే దారి కొనాక పూలు చల్లుతున్నారు. అంజురపు ఆ మట్టల ఆకులన్నీ తీసుకొని హోసన్నా హోసన్నా అని చెప్పి ఆర్భాటం చేస్తూ దారి కొనాక వాళ్ళ బట్టలు బరుస్తూ ఆ గాడిదకి అంత విలువని ఘనత ఎట్టొచ్చిందంటే యేసయ్య తన మీద ఎక్కి కూర్చోవటం వలన ఆ గాడిదకి విలువ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు చూడండి, నువ్వు కూడా ఒక గాడిదగా ఉంటేదా యేసయ్యను మోసే గాడిదగా ఉండాలా? యేసయ్య ఉపయోగపడే కార్యంగా ఉండాలి నువ్వు. నేను 50 కేజీలు ఇట్ట భుజాల మీద వేసి అట్టించి రాస్తాను కాదు. మన బలాన్ని మనం బయట చెప్పుకోవటం కాదు. ఈ జగదుత్పత్తిని కలుగు చేసిన దేవుణ్ణి మనం మోయాలి, మోసే పాత్రగా మనం ఉండాలి. ఆయన పాత్రగా మనం నిలబడుకోవాలి, ఆయన మనం మోయాలి. గాడిదకి ఆ అదృష్టం దొరికింది, ఆ ధన్యత దొరికింది గాడిదకి. యేసయ్యని మోసే భాగ్యం దానికి దొరికింది. యేసయ్యకు ఉపయోగకరంగా ఉండింది ఒక గాడిద, నోరు లేని గాడిద. 5 అరువులు ఉండే గాడిద, మనకు 6 అరువులు ఉన్నాయి. మనం యేసు ప్రభుని ఉపయోగపడే విధంగా మనం ఆయన మోస్తున్నామా? యేసయ్యని మోయటం అంటే అని తెలుసా? యేసు ప్రభుని మోసుకెళ్ళిందంటేనే దాని అర్థం ఏంటంటే ఆయన సువార్తను మనం తీసుకెళ్ళి అనేకులకు చెప్పేదే యేసయ్యని మోసినట్లుగా మనం. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్. యేసయ్య పనులు చేసేదే ఆయన మోసినట్టుగా మనం చప్పలు కొట్టండి. చెప్తాను, నేను చెప్పేది చప్పలు కొట్టాలి మీరు. ఓకే, యేసయ్య కార్యాలు ఏదైతే మనం చేస్తున్నామో అవన్నీ యేసయ్యను మోస్తున్నామని అర్థం. చప్పలు కొట్టండి. ఓకే, 3 చెప్పినా నేను. సువార్తను ప్రకటన చేస్తుంటేనే యేసయ్యను మోస్తున్నామని అర్థం. రెండేది, ఆయన సేవను మనం చేస్తున్నామంటేనే, ఆయన సేవను మనం చేస్తున్నామంటేనే యేసయ్యను మోసినట్లుగా. ఆయన పనులన్నీ మనం చేస్తున్నామంటే యేసయ్యని మోసినట్లుగా.
అప్పుడు మనము దేవునికి ఈ సంవత్సరం ఎట్టుండాలంటే ఆయనకి ఉపయోగపడే ఒక పాత్రగా ఆయన సువార్తను మోసే వాళ్ళంగా మనం ఉండాలి. సువార్తను మొయ్యాలి, సువార్తను మోసే వాళ్ళంగా ఉండాలి. ఆ భారం ఉండాలి, ఆ వేదన ఉండాలి. సువార్త పక్షాన మనకి ఆసక్తి ఉండాలి. అలాగ సువార్త మీద మనకి అంత పట్టుదల, నిరీక్షణ మనకు ఉండాలి. ఏదో నేను మాత్రం నాకు 4 ముక్కలు చదువుకొని నా ఊరికి పెట్టుకుంటే అది నాకు ప్రయోజనం లేదు. ఎవరైనా విద్య నేర్చుకున్నారంటే ఆ విద్య వాళ్ళ వరకు పెట్టుకుంటే అది ఎవరికి ఉపయోగపడదు. నువ్వు నలుగురికి నేర్పించినవంటే, నలుగురికి చెప్పించినవంటే, నలుగురు నేర్చుకొని ఇంకొక నలుగురు నేర్పిస్తారు. అది నీ వరకే పెట్టుకున్నావంటే అది ఎవరికి కూడా ఉపయోగం ఉండదు. నలుగురికి నేర్పించాలా. నువ్వు నేర్చుకున్నది, నీ దగ్గర ఉన్న టాలెంటు, నీ దగ్గర ఉంటున్న అనుభవము, నీ దగ్గర ఉంటున్న కార్యము నలుగురికి మనం చెప్పించేటప్పుడు ఏమవుతుంది? నలుగురు దాన్ని నేర్చుకోగలిగిన వాళ్ళై అవుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, అట్లా మనం ప్రతిదీ మనం నేర్చుకోవాలి. నేను కూడా చాలామందికి చాలా విషయాలు నేర్పించున్నాను. సంఘానికి వచ్చే వాళ్ళకే కానీ బయటి వాళ్ళకే కానీ ఏంటండి చాలా విషయాలను నేను పాస్టర్ అమ్మ గారు నేర్పించున్నాం. చాలామంది అగ్గిపెట్టి సైజు ఇంట్లో ఉన్నోళ్ళు, సీగిపోయిన ఇంట్లో ఉన్న వాళ్ళని ఒక రిచ్ పీపుల్స్గా చూసేటట్లుగా సొసైటీలో వాళ్ళకి మేము నేర్పించున్నాం. చాలామంది పాత బట్టలు కట్టుకొని వస్తారు సంఘానికి వచ్చేటప్పుడు. ఒక డిసిప్లినే ఉండదు, ఒక క్రమమే ఉండదు వాళ్ళ దగ్గర. అంత ఇదిగా వస్తారు వచ్చేటప్పుడు. వాళ్ళు మందిరానికి వచ్చేటప్పుడు వాళ్ళకి క్రమంగా బట్ట కట్టేది నేర్పించాం మేము. నేను ఎన్నోసార్లు అక్కడ ఉండి నేను పాస్టర్ దగ్గర చెప్తాను, ఇంటికి వెళ్ళి పలానా ఆమె ఏంటి అట్ట వస్తుంది, చేతి నిండా జీతం అంటుంది, నేను చెప్తే బాగుండదు, నువ్వు చెప్పు అంటా. నేను అటు ఇంటికి పోయి చెప్పుంటా ఎన్నోసార్లు. ఒక డిసిప్లిన్గా రమ్మను అంట, ఒక క్రమంగా రమ్మను. ఒక దేవుని బిడ్డలం మనం ఎట్లా రావాలి? ఏదో ఒక సందర్భాన మిస్ అయిపోయింది, ఏదో పనుల నుండి వచ్చాం, ఏదో ఇబ్బందులు వచ్చామంటే నో ప్రాబ్లం. అదే రకంగా సంవత్సరం అంతా వస్తూ ఉంటేనే అది తప్పు అవుతుంది. అట్లా చాలా విషయాలను నేర్పించిన వాళ్ళమై ఉన్నాం. ఒక రోజుల్లో మన పిల్లలు, సంఘానికి వచ్చే పిల్లలు తినటానికి ముద్ద ఉండేది కాదు, తినటానికే అన్నం ఉండేది కాదు. ఈరోజు ఏసీ గదిలో పండుకుంటుండ్రంటే ఎంత సంతోషపడాలి నేను. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఏందండి మీకు పొరాపణగా ఉందా? చెప్పండి గట్టిగా. మన కొద్దోళ్ళమే పర్వాలేదు. హల్లెలూయా. యేసయ్య ఏమన్నాడు? నా నామములో ఎక్కడ 2-3 కూడి ఉంటారో అప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు. నా నామం పేరిట ఎక్కడ 2-3 కూడి ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానన్నాడు. అటు చూడండి, ఒక రోజుల్లో తినటానికి కట్టుకోవటానికి బట్టలు లేని వాళ్ళు, నాకు బాగా తెలుసు, నేను పాత ఎన్నడూ మర్చిపోలేను. పాత విషయాలు నేను ఎన్నడూ మర్చిపోలేనండి. నేను దైవజనుడిగా ప్రతిదీ గుర్తుపెట్టుకుని ఉంటాను. ఒక ఇంటికి వెళితే కూర్చోటానికి చైర్ లేదు, పేట వేస్తారు. పాస్టర్నైనా నాకు ఏమేస్తారు? పేట వేస్తారు. కొన్ని ఇంట్లోకి పోతే నిలబడుకోవటానికి కూడా స్థలం ఉండదు. అదే బెడ్రూము, అదే కిచెను, అదే అన్నీ వాళ్ళకి, బాత్రూమ్ కూడా. ఈరోజు వాళ్ళని పట్టణ వాళ్ళు ఇప్పుడు డిసిప్లిన్ చేస్తుంటే నా వల్ల కాల. கத்து கொடுத்த குருவுக்கே இவங்க பாடம் கற்றுக் கொடுக்குறாங்க. నాకు తెలిసి ఒక వ్యక్తి అండి, ఒక వ్యక్తి మందిరానికి వస్తున్నారు. పేరంతా నేను చెప్పను, ఓకే? మందిరానికి వస్తున్నారు. అదే బాత్రూమ్, అర్థమవుతుందండి మీకు చెప్పేది? అదే బాత్రూము, అదే బెడ్రూము, ఇంకోటి ఏదో చెప్పిన, అదే కిచెన్. ఇక మీరు ఆలోచన చేయండి. నేను ఇంటికి విజిటింగ్ వెళ్ళేటప్పుడు అదిదా పరిస్థితి, నేను ఇంటికి పోయేటప్పుడు అదిదా పరిస్థితి, గృహాలు దర్శించేటప్పుడు అదిదా పరిస్థితి వాళ్ళది. ఈరోజు అంటున్నారు
పెద్ద బెడ్రూమ్ ఉండాలి, పెద్ద కిచెన్ ఉండాలి, పెద్దదిగా ఉండాలి అన్న, మంచిగా ఉండాలి అంటున్నారు. అంటే దైవజనులుగా మేము మాకు తెలిసింది నలుగురికి మేము ఏం చేస్తున్నాం? నేర్పించాలి, ఉపయోగపడాలి, ఉపయోగకరంగా ఉండాలి. మనం ఉపయోగం లేకపోతే ఏ ప్రయోజనం లేదు. ఆ గాడిద దేవుని కోసం ఉపయోగపడింది. యేసయ్యను మోసింది, యేసయ్యను మోయగలిగింది. అట్లా మనం దేవుణ్ణి ఎల్లప్పుడూ మోస్తూనే ఉండాలి. మన జీవితం అంతా మోస్తూనే ఉండాలి. ఆయన మోసే భాగ్యం మనకు దొరికిందని మనం సంతోషపడాలి. ఇలాంటి సేవ, ఇలాంటి ఆత్మీయత, ఇలాంటి దేవుని తెలుసుకోకుండా ఎంతోమంది ఉన్నారు భూమి మీద. వాళ్ళు గతించిపోతూ ఉన్నారు. అయితే దేవుని పని మనం చేస్తున్నామంటే అది ఎంత ఆశీర్వాదం మనకి, మన కుటుంబాలకి. ఏంటంటే మా నాన్న మా అమ్మ ఏం ఫాస్టర్లు కదండి. వాళ్ళు అసలు సేవ అంటే ఏందనే తెలియదు, జీరో వాళ్ళు. మా తల్లిదండ్రులు ఏ రోజు ఒక్కరోజైనా నాకు ప్రార్థన నేర్పించింది లేదు, ప్రార్థన తీసుకొని పోయింది లేదు, వాళ్ళు పోయింది లేదు. అయితే ఈ నాకు దేవుని మహాకృపను బట్టి, కాలింగ్ పిలుపు రాబట్టి ఈ సేవని కొద్దిగా నేర్చుకొని బైబిల్ చదివి అలాగ ఉపయోగపడి మనము మన సంఘం ద్వారా 5 మంది పాస్టర్లను లేపాం. మనం 5 మంది సేవకులను లేపాం. దాంట్లో ఇమానుయేల్ ఒకరు. ఓకే, అటు చూడండి, మనం నలుగురికి అది ఉపయోగకరంగా మారుస్తున్నాం, నలుగురికి డెవలప్మెంట్ చేస్తున్నాం. ఆ విద్యను మన లోపలనే పెట్టుకుని ఒరే వీళ్ళకి మనం ఏ అవకాశం ఇద్దరు చేయకూడదురా అట్లన్నా ఒక అలవాటే లేదు. ఆ గుణలక్షణం కొద్దిగా కూడా రానికూడదు అనుకునేవాడిని నేను లైఫ్లో. ఎందుకు చెప్పండి? నేను ఒక సంఘంలో ఉన్నవాడిని, ఒక సంఘంలో పరిచయం చేసిన వాడిని, ఒక సంఘ కట్టుదట్లకి లోబడిన వాడిని, ఒక సంఘంలో అనేక విషయాలను చూసిన వాడిని. నేను ప్రభు మన పరిచర్లో ఆ కార్యాలు మనం ఎన్నడూ ఏం చేయకూడదు. చూడండి, చాలా సంఘంలో చూడండి, పాస్టర్ గారే అన్నీ చేయాలి. అయితే మన సంఘంలో అట్లనే లేదు. అందరికీ అవకాశాలు ఇవ్వాలి, అందరూ దేవుని తెలుసుకోవాలి, అందరూ ఆత్మీయులు అవ్వాలి, బలపడాలి, ముందుకు పోవాలి. ఆ కార్యాన్ని మనం చేస్తూ వస్తున్నాం. అంటే ఏంది, నేను ఏం చెప్పుకొస్తున్నానంటే, మనం నేర్చుకున్నది నలుగురికి ప్రయోజనకరంగా వాళ్ళకి నేర్పించాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి గాడిద దేవుణ్ణి మోసి దేవునికి ప్రయోజనకరంగా, దేవునికి ఆయన బరువును మోసుకుంటూ ప్రజల మధ్యలోకి వెళ్ళింది. అట్లా మనం ఎల్లప్పుడూ యేసయ్యని మోసే వాళ్ళంగా ఉండాలి. బైబిల్లో రాయబడి ఉంది, ఒక మాట చదువుతాం. చూడండి, లేఖనాల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదవండి. లేదా ఫిలిపిల్ చదవండి. ఫిలిపిల్ రాసిన పత్రిక, ఫిలిపియర్ 2వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదవండి. చదవండి. అందరూ తమ సొంత కార్యములై చూసుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు.
బాగేనండి. అందరూ ఏం చేస్తున్నారంట? అందరూ తమ సొంత కార్యాలని చూచుకొనుచున్నారు. చాలామంది వాళ్ళ కుటుంబము, వాళ్ళ భవిష్యత్తు, ఈ ఆలోచనలే కానీ ఏ రోజైనా దేవుని పని, దేవుని కార్యాలు, దేవుని సంఘము, దేవుని ఆలోచనలు రావటం లేదు చాలామందికి. మీరు గమనించి చూడండి. ఒక పిల్లవాడిని ఎవరే లీవ్ వేయరా, పరిచయం ఉందరా, సేవ ఉందరా అంటే వాడు లీవ్ వేయలే. వాడు అంటాడు, అన్నా లీవులే లేవన్నా, అవకాశాలే లేవన్నా అంటాడు. ఒక పెళ్ళికి లీవ్ వేసిపోతుండవు. ఒక పెళ్ళికి ఈయన నుంచి ఆంధ్రాకి పోతున్నాడు పెళ్ళికి. బాగిన్నారా? వాళ్ళ తర్వాత ఒక ఆమెని, అమ్మా మరి లీవ్ వేయరాదా, ఆ రోజు నీకు కొద్దిగా సేవ ఉంటుంది, చిన్న చిన్న పనులు ఉండే, దేవుని పనులు ఉన్నాయి, అవి చెయ్యాలా, రా అంట. ఆమె ఏం చేసింది తెలుసా? అయ్యా మా చెల్లెలికి చెప్పినాను బట్టలు తీసేదానికి పోవాలి, నేను ఏం తీసేదానికి పోవాలా? బట్టలు మా ప్రభు సేవ చూడుమా అంటే లేట్ అయిపోతుంది అయ్యా. అప్పుడు చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు? తమ సొంత పనుల మీదనే నిబంధన కలిగిన వాళ్ళై ఉంటున్నారు. యేసయ్య పని మీద నిబంధన గల వాళ్ళమై ఉండాలి, ఆలోచన ఉండాలి. బైబిల్లో రాయబడి ఉంది, అందరూ తమ సొంత కార్యాలని చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను